నమస్తే, వెల్కమ్ టు లక్ష్యం ఛానల్. నేను సహస్ర. ప్రస్తుతం మనం ఓయూలో ఉన్నాము. అయితే ఓయూలో స్టూడెంట్స్ నిరుద్యోగ సమస్య గురించి వాళ్ళ మాటల్లో వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా తెలుసుకుందాం. అండ్ ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు, ఓయూ స్టూడెంట్స్. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అక్క. మీ పేరు? నా పేరు కాశీనాథ్. నా పేరు కాశీనాథ్ గారు. మీరు ఏం చదువుకున్నారు? ఇప్పుడు ఇక్కడ ఎంఎస్సీ చేస్తున్నా ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో. ఉమ్, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 2.5 సంవత్సరాల నుంచి చదువుకుని మరి అదే విధంగా ఉద్యమాలు చేస్తుంటే కనీసం ఇప్పటిదాకా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్న ఈ ప్రభుత్వం ఇవ్వకుండా మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి మేము ఏమడిగినాం, మొన్న కూడా శ్రీధర్ బాబు కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఉద్యోగ నోటిఫికేషన్ తప్ప ఏదైనా అడుగునంటున్నాం. మీ ఆస్తులు ఇవ్వడం మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, మీరు ఆస్తులు రాసిచ్చి మాకు ఉద్యోగాలు ఇవ్వండి. మీకు ఉద్యోగాలు ఇవ్వడం చేతగాక, ఎందుకంటే పరిపాలించడం చేత కాకుండా కేవలం మా నిరుద్యోగులతోటి, మా విద్యార్థులతోటి ఇవాళ ఆత్మ అభిమానం చంపుకొని మేము ఇవాళ లైబ్రరీ వదిలేసి ఇవాళ చదువుకోవడానికి బయటకు వస్తే మాతోటి రాజకీయం చేస్తా ఉన్నారు. మా వల్లనే, మా ఓట్ల వల్లనే, మా నిరుద్యోగుల వల్ల, విద్యార్థుల ఓట్ల వల్లనే మేము గెలిచి ఇవాళ ఉద్యోగాన్ని ఎజెండా పెట్టుకున్న తర్వాతనే మిమ్మల్ని మేము ఓటేసి గెలిపిస్తే మమ్మల్ని మైమర్చిపోయి కేవలం మీరు ఏ టాపిక్ మాట్లాడుతున్నావు, విద్యా వ్యవస్థ గురించి మాట్లాడతలేరు, ఉద్యోగాల గురించి మాట్లాడతలేరు, ఏది మాట్లాడలేదు. ఏమైనా ఉంటే ప్రజెంటేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు ఆ ప్రజెంటేషన్ మాకేం సంబంధం? ఏదంటే మీరు తర్వాత మాట్లాడుకోండి. కానీ మీరు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాల గురించి మీరు మాట్లాడకుండా, ఎప్పుడు ఇస్తారో స్పష్టత చెప్పకుండా, ఎప్పుడు ఇస్తారో చెప్పనివ్వకుండా, కేసు ఒక ప్రకటన ఇవ్వకుండా కొన్ని ఇవాళ రేపు మా పని చెప్పుకోండి. ఇప్పటిదాకా 2.5 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దాకా వస్తుంది మేడం. అందుకోసమే మేము నిన్న దిల్సుఖ్ నగర్ లో వేలాది మంది విద్యార్థులమంతా కలిసి రోడ్డు మీదకి వచ్చి మేము ఇవాళ ధర్నా చేస్తుంటే, ర్యాలీ చేస్తుంటే మమ్మల్ని అనేక రకాల అక్రమంగా మమ్మల్ని అక్రమంగా ఇవాళ అరెస్ట్ చేసిన సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి మేము ఇప్పటికే అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారు, మీకు ఉద్యోగాల పైన ఇచ్చేది ఉందా లేదా? ఎందుకంటే మీ ప్రభుత్వం అట్రా ఫ్లాప్ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలుసు, విద్యార్థులు తెలుసు, మీ మంత్రి వర్గాలకు కూడా తెలుసు. కాబట్టి మేము ఏమడుగుతున్నాం, గ్రూప్ 1 ఇస్తావా, గ్రూప్ 2 ఇస్తావా? అనేక రకాల కేటగిరీలో ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. అయితే ఇన్ని ఖాళీలు ఉన్నాయి, మీకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఎందుకు సంకోచిస్తుంది అంటారు గవర్నమెంట్? అంటే గత ప్రభుత్వంలో చేసిన కొన్ని నోటిఫికేషన్స్ ఇవ్వడంలో జాప్యం చేయడం కానీ, లేకపోతే అమ్ముకోవడంలో కూడా జరిగింది. సేమ్ అదే రిపీట్ అవుతుందంట కాంగ్రెస్ లో కూడా? ఖచ్చితంగా మేడం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఉద్యోగాలు ఇవ్వకుండా కాలక్షేపం చేసుకుంటూ విద్యార్థులను, నిరుద్యోగులని, ఎందుకంటే వయసు పెరిగిపోతున్నా కానీ ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా కేవలం ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రుల కొడుకులు, కూతుర్లకి అమ్ముకుంటూ ఉన్నారు. ఉదాహరణ మనం చూసిన గ్రూప్ 1, గ్రూప్ 2. ఎందుకంటే మేం చెప్పలేదు, హైకోర్టులో కేసు ఎదుగుతారో హైకోర్టు న్యాయమూర్తి చెప్పింది, ఎందుకంటే దీంట్లో అవకతవకలు జరిగినాయని. ఎందుకంటే మేమేం అడుగుతున్నామంటే, ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా మాకు అన్యాయం జరిగింది కాబట్టి మేము ఈ ప్రభుత్వంలో కూడా గత ప్రభుత్వాన్ని దింపి ఈ ప్రభుత్వం తీసుకొస్తే ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని విద్యార్థులు, నిరుద్యోగుల్ని మర్చిపోతా ఉంది. కాబట్టి ఇక్కడున్న ప్రతిపక్షాలు ఉన్న నాయకులకు సిగ్గుండాలి. ఒక్కసారి మా నిరుద్యోగుల తరపు నుంచి ఏ ఒక్కరైనా అసెంబ్లీలో మాట్లాడినరా? కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా మా ఆవేదన కల్పిస్తలేదా? కానీ మీరు ప్రతిపక్షంలో ఉండి దేనికి? ఎందుకంటే ఈ ప్రభుత్వానికి కొంచెం ఉద్యోగాల గురించి అడుగుతలేరు, కాస్త కూస్త మేమే అడుగుతున్నాం మేడం. అందుకని నాకు చాలా బాధ అనిపిస్తా ఉంది ఇవాళ. మీరు ఎక్కడ గొంతిప్పినా నిరుద్యోగ సమస్య గురించి ఏదైనా ర్యాలీ లేదంటే ధర్నా నిర్వహించినా కానీ ప్రభుత్వం మీ మీద ఒక రిస్ట్రిక్షన్ అయితే చేస్తుంది, దాన్ని కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది కదా. సో దానికి ఎట్లా ముందుకెళ్తున్నారు మరి? రేవంత్ రెడ్డి గారికి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వమే కాదు, పోలీస్ వ్యవస్థ కాదు, డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి వచ్చినా మా నిరుద్యోగుల్ని ఆపే దమ్ము ధైర్యం ఈ రేవంత్ రెడ్డి గారికి లేదు. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, మీరు నిజంగా మా విద్యార్థుల యొక్క మనలను గెలిపించుకోవాలనుకుంటే మీరు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. వేయకపోతే ఖచ్చితంగా మీకు బరాబర్ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మా సత్యాన్ని, ఎందుకంటే మొన్నటిదాకా మేము దిల్సుఖ్ ఎగ్జాంపుల్ చెప్పినాం, అది ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో మేము నిరూపిస్తాం. ఎందుకంటే మీ పోలీసు వ్యవస్థతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతా అంటే అది శుద్ధ దండగా. మీరు నడపలేరు, మీతో ప్రభుత్వం నడపడం చేత కూడా కాదు. చెప్పండి, మీ పేరు? మనోజ్. మనోజ్ గారు ఏం చదువుతున్నారు? నేను ఎంఏ ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ ఆర్ట్స్ కాలేజ్ లో చదువుతున్నాను. దాదాపు ఈ కేసీఆర్ గవర్నమెంట్ ని నిరుద్యోగులే కిందకి దించి మళ్ళీ ఈ ప్రజా ప్రభుత్వం అని పేరు చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ని ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజా ప్రభుత్వం అంటే ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలి పరిపాలనలో. కానీ ఎక్కడా కూడా ఈ పరిపాలన లోపల కేవలం నాయకులు మాత్రమే పరిపాలిస్తున్నారు. మొన్న ఇక్కడే మన సీఎం గారు మనకు ఆర్ట్స్ కాలేజ్ ముందు ఒక సభ పెట్టారు. కానీ ఆ సభకు కూడా పోలీసులే పహారా కాస్తూ వాళ్ళు వేరే వేషధారణలో ఈ సభను నడిపించారు. తప్పితే ఎక్కడ సెక్యూరిటీ లేకుండా మన ఆర్ట్స్ కాలేజ్కి మన ముఖ్యమంత్రి గారు వస్తారని చెప్పినారు. కానీ ఎక్కడ కూడా సెక్యూరిటీ నిర్బంధంలోనే ఆర్ట్స్ కాలేజ్ లోపల సభ జరిగింది. అయితే ఇప్పుడు గ్రూప్ 1 ఇష్యూ పైన నడుస్తుంది. గ్రూప్ 1 లో తెలుగు మాధ్యమంలో రాసిన విద్యార్థులకు చాలా అన్యాయం జరిగింది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది.
దానికి మేము 3 సార్లు ప్రిలిమ్స్ రాసాం, క్వాలిఫై అయ్యి మెయిన్స్ కూడా రాసినాం. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు నిన్న కూడా ఒక కేసు తీర్పు చెప్తూ ఏం చెప్పింది? జీవో నెంబర్ 29 అనేది రాజ్యాంగ విరుద్ధం. ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయిన బీసీ విద్యార్థులను కూడా ఓపెన్ కేటగిరీలోనే పరిగణించాలి. కానీ దానికి ఆ తీర్పుకు విరుద్ధంగా ఇది గవర్నమెంట్ జీవో నెంబర్ 29 తెచ్చి రిజర్వేషన్లను తుంగలో తొక్కింది. ఇది సామాజిక ఆర్థికంగా కూడా వెనుకబడిన విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి జీవో నెంబర్ 29కి అనుగుణంగానే ఇకపై వచ్చి క్యాన్సల్ చేసి కొత్త నోటిఫికేషన్ అన్ని కొత్త జీవో ద్వారా అందరికీ సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మేలు చేసే విధంగా నోటిఫికేషన్లు ఇవ్వాలి. దాదాపు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టిర్రు. ఇప్పటి వరకు ఒక్క మేనిఫెస్టోలో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఎప్పుడో 2021లో ఇచ్చిన నోటిఫికేషన్ల ఆధారంగానే నియామకాలు అనేవి జరిగినాయి. కొత్త నోటిఫికేషన్లు ఎక్కడ రాలే, కొత్తగా విద్యార్థులు ఎక్కడ కూడా తమ పేరును నమోదు చేసుకోలే. ఇప్పటికీ 20 లక్షలకు 40 లక్షల మంది మన టీజీపీఎస్సీ దగ్గర నిరుద్యోగులు వాళ్ళు చేసుకొని అప్లై చేసుకున్నారు ఉద్యోగాల కోసం. ఈ ప్రభుత్వం ఇస్తుంది అనుకున్నారు కానీ ఇవ్వలేదు. ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినా కానీ ప్రభుత్వం పైన సానుకూల స్పందన వస్తుంది. నిరుద్యోగులు ఇది కాకపోతే ఇంకో రంగాన్ని వాళ్ళు ఎంచుకోనికి ఒక అవకాశం ఉంటుంది. ఏదో ఒక రోజు తమకంటూ ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, తాము ఆర్థికంగా బాగుపడతామని ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. గత ప్రభుత్వం పాలించిన దాన్ని వాళ్ళు నిరసించారు. కానీ ఈ రోజు మన ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలే. 2 సంవత్సరాలు గడిచిపోయింది. ముఖ్యమంత్రి గారేమో ఆర్ట్స్ కాలేజ్కి 1000 కోట్లు ఇచ్చారంటున్నారు. ఇప్పటికి కూడా ఇక్కడ ఒక్క అభివృద్ధి పని కూడా ఇక్కడ స్టార్ట్ కాలే. 4 రోజులు అయిపోయింది. కాబట్టి నిరుద్యోగులంతా ఏకం కావాలి. మనం కోసం ఎవరో రారు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని భ్రమలో ఉండకుండా మన కోసం మనమే పోరాడాలి, మన గలాన్ని వినిపించాలి. కాబట్టి నిరుద్యోగ మిత్రులందరం ఏకం కావాల్సిన అవసరం ఉంది. అడిగి హక్కులు అనేవి ఎవరో ఇస్తారని మాత్రం భ్రమలో ఉండకండి, వాటిని మనమే సంపాదించుకోవాలి. స్వాతంత్రం అనే హక్కు కూడా మనకు వేరే వాళ్ళ భిక్ష కాదు, మనం పోరాడితేనే వచ్చింది. ఒకటండి, అంటే ఇప్పుడు అంటే ప్రతి ఒక్క పేద వర్గానికి సంబంధించినటువంటి ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలని ఒక కలలాగా ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ డ్రీము. సో ఈ క్యాంపస్ ఏంటంటే మేము కూడా ఈ క్యాంపస్కి వచ్చింది ఏంటంటే నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి ప్రిపరేషన్లో ఉన్నాను. అయితే ఈ క్యాంపస్ త్రోగా ఇక్కడ వచ్చి ఒక అకామిడేషన్లో ఉండి పీజీ చేస్తూ అల్టిమేట్గా డిఎస్సి లేదా ఏదైనా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏదైనా నోటిఫికేషన్ వస్తే ప్రిపేర్ అవ్వాలని ఇక్కడికి వచ్చాను. అయితే ఇక్కడ ఒక థింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జస్ట్ బికాస్ ఆఫ్ నిరుద్యోగుల వల్లనే ఆ ప్రభుత్వం కూలిపోయి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. అంటే ఏంది, ఇక్కడ వీళ్ళు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, అంటే మేము కంపల్సరీ ఇన్ని ఉద్యోగాలు ఇస్తాము మా ప్రభుత్వం వస్తే, ఒకవేళ మా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల లోపల ఇది గాన మేము ఇంప్లిమెంట్ చేయకపోతే మీరు మా దగ్గరకు వచ్చి అడగండి అని వాళ్ళే అన్నారు. సో మాకు ఒక ఆశ అండి, అంటే ఉద్యోగం దాహం అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అరే ఓకే, ఈ ప్రభుత్వం ఎట్లాగో విద్యార్థులను పట్టించుకోలేదు కాబట్టి, ఈ ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం ఓటేసి గెలిపిస్తే మా జీవితాలు బాగుపడతాయని ఈ ప్రభుత్వాన్ని గెలిపించినాం. కానీ ఇక్కడ సేమ్ థింగ్ జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ప్రభుత్వం వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు, గత ప్రభుత్వంలో రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో వీళ్ళే ఎగ్జామ్స్ పెట్టేసి రిజల్ట్స్ వచ్చేసి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. సో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని ఉద్యోగాలు చేసినామని చెప్పారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, 2 ఇయర్స్ అయిపోయిందండి. ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుంది. వీళ్ళు ఏమంటారు, 2028 వస్తే మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇస్తాము, రేపు ఇస్తాము, ఎల్లుండి ఇస్తాము అనుకుంటా ఏం చేస్తారు వీళ్ళు. అంటే మాకు టైం, అంటే మాకు ఏజ్ లిమిట్ అనేది కొంచెమే ఉంటుందండి. సో మీ అంత ఓపిక, అంటే ఇంట్లో నుంచి ప్రెషర్స్ వస్తూ ఉంటాయి చాలా ఆర్థికంగా, ఎందుకంటే మేము వీఆర్ ఆల్ డిపెండెంట్, ఇండిపెండెంట్ కాదు కదండి. సో ఈ ప్రభుత్వాలు జస్ట్ వాళ్ళకి ఏమంటారు లాభం కోసం మాత్రమే మేము ఉద్యోగాలు ఇస్తాము, నోటిఫికేషన్లు ఇస్తాము అని మాట చెప్పేసి మమ్మల్ని మోసం చేస్తున్నట్టు జరుగుతుంది ఇక్కడ. అంతే. నేనేమంటున్నా అంటే, సరే ఇప్పటికైనా పోయింది ఏం లేదండి. ఇప్పుడు నోటిఫికేషన్ అన్నీ కూడా ఇచ్చి, అంటే వాళ్ళు అనుకున్నాక వాళ్ళ జాబ్ క్యాలెండర్ పెట్టిన డేట్ ప్రకారం ఎప్పుడే వెళ్ళిపోయింది. అది జస్ట్ ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయిందండి. ఇప్పుడు కూడా టైం మించినది ఏమీ లేదు. ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మేము ఆ నోటిఫికేషన్ తగ్గట్టు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మంచిగా అందరూ కష్టపడిన వాళ్ళకి ఉద్యోగాలు సాధించుకొని మా కుటుంబాన్ని మంచి చూసుకుంటాం, ఇదే మేము అనుకుంటున్నాం. బట్ ఏంటంటే ఈ ప్రభుత్వాలు జస్ట్ వాళ్ళ స్వలాభాల కోసం మాత్రమే ఉత్తమ మాటలు చెప్తూ మా జీవితాలతో ఆడుకుంటారు అనేది మాకు గట్టి నమ్మకం ఏర్పడింది అనమాట. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు కూడా మాకు అదే సేమ్ వచ్చేసి ఏమంటారు, ఇప్పుడు నోటిఫికేషన్ అంటారు అండి. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా కానీ ఎన్నికలు 2028 ఉన్నాయి, అప్పుడు వరకు ల్యాగ్ చేస్తూనే ఉంటారు అనమాట. అంటే ఈ వచ్చే ప్రతి ఒక్క ప్రభుత్వం ఆ విధంగానే ఉందని మా అభిప్రాయం అనమాట. సో వాళ్ళకి అది ఉండాలి, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు అని. అవును. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే మెయిన్లీ నేను అడ్రస్ చేయదలిసిన 2 విషయాలు ఉన్నాయి. అంటే ఫస్ట్ ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్ జాబ్ అంటే అవి ఏంటంటే సాధ్యపడదు. అంటే ఇప్పుడు అందరికీ గవర్నమెంట్ జాబ్లు ఇవ్వాలనేది సాధ్యపడదు. కానీ అది
గవర్నమెంట్ అంటే ఒకరిని క్రిటిసైజ్ చేయాలని కాదు, అంటే జనరల్ అదొకటి ఇట్లా మన మీద ఒక రుద్దిరు అనమాట. అంటే ఇప్పుడు జాబ్లు వస్తాయంటే అందరికి వచ్చేస్తాయి జాబ్లు. 2 లక్షలు అంటే మన దగ్గర 2 లక్షల జాబ్లు ఇచ్చినా కానీ నిరుద్యోగులు 2 లక్షల కంటే చాలా రెట్లు ఉంటారు, వాళ్ళందరికీ ఇవ్వడం సాధ్యం పడదు. కాబట్టి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ఇంకా మనం ప్రైవేట్ సెక్టార్ని ఇట్లా డెవలప్ చేస్తే బాగుంటుంది. ప్రైవేట్ సెక్టార్లో ఏంటంటే ఎక్కువ మనకి ఇప్పుడు మన నిత్యావసరాలు ఎక్కువ వచ్చాయి ప్రైవేట్ సెక్టార్ నుంచి. గవర్నమెంట్ ఉన్నది ఏంటంటే సర్వీస్ సెక్టర్, మిగతా మన మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇవన్నీ ఏంటంటే మనకు ప్రైవేట్ సెక్టర్ నుంచి వస్తాయి. కాబట్టి మెయిన్ ఏంటంటే విద్యార్థులు ఎవరైతే ఇప్పుడు ఇట్లా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఒక రియాలిటీ చెక్ అనేది చూపెట్టాలి. మనం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అనేటివి అందరికి సాధ్యపడదు, మీరు ఎంత కష్టంగా ప్రిపేర్ అయినా. కాబట్టి ఇంకా స్కిల్ ఉన్న వాళ్ళు ప్రైవేట్ సెక్టార్లో కూడా ట్రై చేయొచ్చు అని మనం చేయాలంటే ఫస్ట్ మనం ప్రైవేట్ సెక్టార్ వాళ్ళకి చూపెట్టాలి. ఓకే, ప్రైవేట్ సెక్టార్లో ఇట్లా మంచి జాబ్స్ ఉంటాయని. దానికి సెక్యూరిటీ కూడా ఉండాలి ప్రైవేట్ జాబ్స్కి. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ జాబ్కి ఉన్న సెక్యూరిటీ వల్లనే కదా అంతా ఇప్పుడు గవర్నమెంట్ కావాలనుకునేది. దాని లెవెల్ అంటే మరీ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్ ఒక లెవెల్ కాకుండా కొంచెం మరీ తక్కువ రేంజ్ ఉన్న అని తీసుకురావాలి. అట్లా తీసుకొస్తే మనకి ఏంటంటే నిరుద్యోగులు ఇప్పుడు కోచింగ్ సెంటర్ ఇట్లా పోయేటు వాళ్ళు ఆ స్కిల్ నేర్చుకోవడం, దానికి కావాల్సిన స్కిల్ నేర్చుకొని మనకు డైవర్ట్ అనేది జరుగుతుంది అనమాట గవర్నమెంట్ జాబ్కి ప్రైవేట్ జాబ్కి. మరి ఇప్పుడు ఇక్కడ ఎట్లుందని ఇప్పుడు ప్రైవేట్ జాబ్ ఇటు ఉంటే గవర్నమెంట్ ఇక్కడ ఉన్నది, అట్లా కాకుండా కొంచెం ఈ లెవెల్కి వచ్చినా మనకి ఏంటంటే అక్కడ ఇక్కడ మంది కొంచెం అటు ఇటు వెళ్ళిపోవడం వల్ల మనకి తగ్గుతుంది, ఈ క్రేజ్ అనేది తగ్గుతుంది అని నేను మీ అనుకుంటున్నాను. అభిప్రాయం. మీరు చెప్పిన పాయింట్స్ కూడా నిజంగానే ఆచరించాల్సింది. గవర్నమెంట్ అయినా కానీ ప్రైవేటే కానీ ఎక్కడో ఒక దగ్గర స్కోప్ ఇస్తే స్టూడెంట్స్కి లేదంటే నిరుద్యోగులందరికీ కూడా ఇది వాళ్ళకి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. రైట్. సో చూసారు కదండి, స్టూడెంట్స్ యొక్క ఆవేదన. చాలా కష్టంతో వాళ్ళు ఈ మాటలు అనడం అయితే జరుగుతుంది. కేవలం కాశీనాథ్ ఒక్కరి గొంతే కాదు, ఇక్కడ చాలా మంది విద్యార్థుల యొక్క గొంతుకు అని చెప్పొచ్చు. మరి వాళ్ళు అసలు ఇంత బాధపడుతున్నారు, ప్రభుత్వం కాస్తనైనా కూడా చలించట్లేదని కూడా తెలుస్తుంది. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీరు స్టూడెంట్స్ అయితే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. లేదంటే తెలంగాణలో మీరు కనుక ఉన్నట్లయితే దీని గురించి స్టూడెంట్స్ యొక్క బాధను మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.